ఫ్రెండ్స్, క్రిస్మస్ క్యారెక్టర్స్లో భాగంగా ఈ రోజున జకర్యా ఎలిజబెత్ అనబడే వృద్ధ దంపతుల గురించి విశేషాలను మనం చూద్దాము. వారిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణాలు ఏంటి అని అంటే, మొదటిగా ఐకమత్యం, రెండవదిగా నీతిమత్వం, మూడవదిగా తద్వారా వారు పొందుకున్నటువంటి అసమాన కార్యం మనం చూస్తాం. యేసు ప్రభు వారి యొక్క జన్మను గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా యేసు ప్రభు వారి ఒకటే ఒక 6 నెలలు ముందుగా పుట్టినటువంటి యోహానుడి గురించి కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇరువురి యొక్క జన్మలు కూడా అసాధారణమైనవి, అసామాన్యమైనవి, సామాన్యంగా జరిగేటువంటి పరిస్థితులు అయితే కాదు. ఎందుకనంటే యోహాను జన్మించింది వృద్ధ దంపతులకి, 6 నెలల తర్వాత యేసు ప్రభు వారు జన్మించింది ఒక కన్యకి. అనగా ఇరువురి జన్మలో ఒక కామన్ థింగ్ ఏంటి అని అంటే, ఇరువురి జన్మలో కూడా అసాధారణమైనటువంటి ప్రక్రియలు చోటు చేసుకున్నాయి. వృద్ధులకి పిల్లలు పుట్టడం అసాధ్యం, కన్యకి పిల్లలు పుట్టడం అసాధ్యం. అనగా ఈ యొక్క 6 నెలల గ్యాప్లో ఇరువురి యొక్క జన్మలు చోటు చేసుకోవడంలో ప్రధానమైన కారణం ఏంటి అని అంటే, దేవుడు తన యొక్క ఉద్దేశాలను, చిత్తాన్ని తెలియజేశాడు. ఈ ఇరువురి దంపతులు ప్రత్యేకమైన వారు, ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిందే. వారి గురించి ప్రత్యేకమైన లక్షణాలు బైబిల్లో లిఖించబడ్డాయి. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెతు. జకర్యా అబియా తరగతిలో ఉన్నాడు. అలాగే ఎలిజబెత్ అహరోను వంశస్థులలో ఒకటి. బైబిల్ ఈస్ టెల్లింగ్ అబౌట్ దేర్ పేరెంటల్ ఫ్యామిలీస్. వారి యొక్క పితరుల గురించి, వారి యొక్క పూర్వీకులను గురించి, వారి యొక్క వంశములను గురించి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. బైబిల్లో ఏ మాట వ్రాసినా, ఏ మాట లిఖించబడినప్పటికీ కూడా దాని వెనక ఉన్నటువంటి చరిత్రను ఖచ్చితంగా బైబిల్ ప్రస్తావిస్తుంది. ఒక వ్యక్తిని గురించి మాట్లాడినప్పుడు, ఒక వ్యక్తిని గురించి ప్రస్తావన చేసినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరు, ఏ కుటుంబం నుంచి వచ్చాడు, ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ వ్యక్తి యొక్క వంశావళి ఏంటి అని అనేది ఖచ్చితంగా బైబిల్లో ప్రస్తావించబడుతుంది. వంశాలకి బైబిల్ కొంత ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అనగా దావీదు వంశంలో నుంచి యేసు ప్రభు వారు వచ్చిన రీతిగా, లేకపోతే దావీదు యొక్క తండ్రి గారి యొక్క పేరు, సౌలు తండ్రి గారి యొక్క పేరు, ఇలా ఏ వ్యక్తిని మనం చూసినప్పటికీ కూడా ఆ వ్యక్తి యొక్క చరిత్ర, బ్యాక్గ్రౌండ్ అనేది బైబిల్లో వ్రాయబట్టడానికి కారణం ఏంటి అని అంటే, బైబిల్ అనేది ఒక చారిత్రాత్మక గ్రంథం. కేవలం ఒక వ్యక్తుల సమూహాలను, లేకపోతే వ్యక్తులని ఏదో ఒక గాలివాటంగా ఆ వ్యక్తుల యొక్క పేర్లు రాయలేదు. ఒక వ్యక్తి యొక్క పేరు రాశాడు అంటే దాని వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని ప్రస్తావించబడటానికి కారణం, బైబిల్ ఈజ్ ద హిస్టారికల్ బుక్ విత్ ప్రూఫ్స్. నిరూపితమైనటువంటి అంశాలతో కూడినటువంటిది బైబిల్ అనే విషయాన్ని మనం తద్వారా గ్రహించవచ్చు. ఇక్కడ జకర్యా ఒక వంశం నుంచి వస్తున్నాడు, ఆ వంశావళిని రాశాడు. ఎలిజబెత్ ఒక వంశావళి నుంచి వచ్చింది, ఆ వంశం పేరు రాశారు. ఇక్కడ జకర్యా ఎలిజబెత్ వంశావళి తర్వాత వారి యొక్క లక్షణాలు లిఖించబడ్డాయి. అక్కడ మనము మొట్టమొదటి లక్షణం ఏంటి అని అంటే, వారిలో ఐకమత్యం ఉంది. ఇక్కడ చక్కగా మనం చూస్తే 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున. ఇక్కడ ఒకరు అనలేదు, జకర్యా ఒక్కడు అని వ్రాయబడలేదు, ఎలిజబెత్ ఒకరు అని వ్రాయబడలేదు. కానీ ఇక్కడ స్పష్టంగా వ్రాయబడింది, వీరు ఇద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పున. దే ఆర్ యునైట్ ఇన్ దైర్ ఫ్యామిలీ. వారిద్దరూ కూడా ఐక్యతతో ఉన్నారు, ఐకమత్యముతో ఉన్నారు, కలిసి కట్టుగా ఉన్నారు. ఇద్దరూ కూడా కలిసి కట్టుగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి వ్యక్తులు, దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేరుస్తున్నటువంటి వ్యక్తులు. జకర్యా పని జకర్యాది కాదు, ఎలిజబెత్ పని ఎలిజబెత్ కాదు. ఇద్దరు కలిసి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి అద్భుతమైన, ఆదర్శవంతమైనటువంటి దంపతులు. ఈరోజు నా కుటుంబాలు చక్కగా వర్ధిల్లాలి అని అంటే, కుటుంబాలు నిర్మాణం కావాలి అని అంటే, కుటుంబాలు అనేక మందికి దీవెనకరంగా ఉండాలి అని అంటే, కుటుంబ వ్యవస్థ అనేది బలోపేతమై సమాజానికి ఉపయోగకరమైనటువంటి కుటుంబ వ్యవస్థ నిర్మాణం కావాలి అని అంటే, కుటుంబంలో ఉండాల్సింది మొట్టమొదటిగా ఐకమత్యం ఉండాలి. యూనిటీ ఈజ్ ద బేసిక్ థింగ్
ఇన్ ద క్రిస్టియన్ ఫ్యామిలీ, ఒక క్రైస్తవ కుటుంబంలో ఉండాల్సింది ఐకమత్యం. ఒక భార్య భర్త కుటుంబంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు రావచ్చు, కొన్నిసార్లు మనస్పర్ధలు రావచ్చు, కొన్నిసార్లు ఒకరికొకరు పలకరించుకోనటువంటి పరిస్థితులు రావచ్చు. కానీ ఆ భార్యని భర్తని ఇద్దరిని కూడా కలిపి ఉంచేది ఏంటి అని అంటే దేవుడే, ప్రభువే. ప్రభువు ఏ కుటుంబంలో అయితే ఉంటాడో, ప్రభు యొక్క ఆజ్ఞలు ఏ కుటుంబం అయితే పాటిస్తూ ఉంటుందో ఆ కుటుంబము ఐక్యంగా ఉంటుంది, కలిసికట్టుగా ఉంటుంది. వారు తీసుకునేటువంటి నిర్ణయాలు కలిసికట్టుగా తీసుకుంటారు, చర్చించి తీసుకుంటారు, మాట్లాడి తీసుకుంటారు. చాలా జాగ్రత్తగా వారు అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. ఎవరి దారిది వారిగా వారు ఉండదు. నా పని నాది, నీ పని నీది, నా ప్రార్థన నాది, నీ ప్రార్థన నీది, నా వాక్య ధ్యానం నాది, నీ వాక్య ధ్యానం నీది అన్న రీతిగా ఉండదు. ఒక కుటుంబం వర్ధిల్లేటప్పుడు ఎలా ఉంటుందంటే ఆ కుటుంబంలో అట్మాస్ఫియర్, ఆ కుటుంబంలో చక్కగా కలిసికట్టుగా ప్రార్థన చేస్తారు, కలిసికట్టుగా వాక్య ధ్యానం కలిగి ఉంటారు. బహుశా చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు, చిన్న చిన్న భేదాభిప్రాయాలు రావచ్చు, కానీ వారు కలిసికట్టుగా కూర్చొని వారు మాట్లాడుకుంటారు. తద్వారా ఆ కుటుంబం ఐకమత్యంతో వర్ధిల్లుతూ ఉంటుంది, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో పేపర్లో చూస్తుంటే కొన్ని కుటుంబాలు విడాకుల వరకు వెళ్తున్నాయి, భార్యాభర్త విడాకుల వరకు వెళ్తున్నారు. బహుశా వారు పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాల 3 సంవత్సరాలకో కాదండి విడాకులు తీసుకుంటుంది, పెళ్ళైన 20 సంవత్సరాలకి, కొన్నిసార్లు 30 సంవత్సరాలకు కూడా విడాకులు తీసుకునేటువంటి జంటలు ప్రపంచంలో పెరిగిపోతున్నారు. పిల్లలు పెద్దయిన తర్వాత, పిల్లలకి పెళ్లిళ్ళు చేసిన తర్వాత కూడా వృద్ధాప్య వయసులో కూడా, మలి వయసులో కూడా విడాకులు తీసుకున్నటువంటి వ్యక్తులు ఈ రోజున ప్రపంచంలో పెరిగిపోతున్నారు. దానికి కారణం ఏంటి అని అంటే దేవుడు లేకపోవటం, ప్రభువు లేకపోవటం, వాక్యం లేకపోవటం, ప్రార్థన లేకపోవటం, కలిసికట్టుగా మాట్లాడుకోకపోవటం. ఈ రోజున అనేక సమస్యలకు కారణం ఏంటి అని అంటే, కుటుంబాలు బజారున పడటానికి కారణం ఏంటి అని అంటే ఈ యొక్క ఐకమత్యలేమి. ఒకరికొకరు మాట్లాడుకోలేనటువంటి పరిస్థితులు ఎందుకు దాపరిస్తున్నాయి అని అంటే ఒకరికొకరు కనీసం ముఖాలు కూడా చూసుకోలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు అనంటే వారి మధ్యలో అనురాగలేమి, ప్రేమహీనత, బాంధవ్యాలు బీటలు వారుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజున చాలా కుటుంబాల్లో తయారవుతున్నాయి. తద్వారా కుటుంబ వ్యవస్థ అనేది చాలాసార్లు విచ్ఛిన్నమైపోయేటువంటి పరిస్థితులు ఈ రోజున ప్రపంచంలో కనిపిస్తున్నాయి. నో, అలా ఉండటానికి వీల్లేదు. జకర్యా, ఎలిజబెత్ వారు తీసుకున్న నిర్ణయాల్లో, వారు చేస్తున్నటువంటి ప్రార్థనల్లో వారు కలిసికట్టుగా ఉంటున్నారు. వీరు ఇద్దరూ కలిసి ముందుకు సాగుతున్నారు. భార్య భర్త ఇద్దరూ కలిసి సంతోషంగా, ఆనందంగా, నవ్వుతూ తుల్లుతూ, ఆనందంగా ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా కలిసికట్టుగా ముందుకు సాగితే ఆ కుటుంబం ఎంత సంతోషం అండి. ఒక కుటుంబం నిజంగా ఐక్యతతో ఉంటే, సమాధానంగా ఉంటే, సంతోషంగా ఉంటే ఒక కుటుంబంలో వెల్లి విరిసేటువంటి ఆనంద సంతోష గానాలు ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా మనకు కనిపించవు. అలా కాకుండా కుటుంబంలో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలతో ఎప్పుడు తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, ఎప్పుడు కూడా చుట్టూ పీక్కుంటూ ఉంటే ఆ కుటుంబం ద్వారా వచ్చేటువంటి నరకం ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదు. కాబట్టి బేసిక్ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్ వేర్ పీస్ కమ్స్, ఎక్కడి నుంచి సమాధానం రావాలి, ఎక్కడి నుంచి సంతోషం రావాలి అంటే కుటుంబంలో ఐకమత్యము ద్వారా మనకు సంతోషం రావాలి. దేవుడు తన యొక్క అనాదికాల సంకల్పం చొప్పున, దేవుడు తన యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాలతో కుటుంబ వ్యవస్థను ప్రపంచంలోకి తీసుకుని వచ్చాడు. ఆ కుటుంబం ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే ఐకమత్యంగా ఉండాలి. ఆ కుటుంబము వర్ధిల్లాలి అని అంటే ఆ కుటుంబము ఒకరికొకరు ప్రేమ, అభిమానము, సమాధానము, శాంతి, నెమ్మది ఆ కుటుంబంలో వర్ధిల్లాలి అని దేవుడు కోరుతున్నాడు. ఎప్పుడు ఆ కుటుంబంలో సమాధానం, సంతోషం వస్తుంది అని అంటే ఆ కుటుంబంలో దేవుడు అనబడేటువంటి మూడవ వ్యక్తికి మనం చోటిచ్చినప్పుడు. దేవునికి తప్ప ఇంకా ఎవరికి చోటిచ్చినా కానీ మన కుటుంబంలో శాంతి ఉండదు. ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు మనం మూడో వ్యక్తి దగ్గరికి వెళ్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం పరిష్కారం కోసం. దట్ గివ్స్ నో సొల్యూషన్. పరిష్కారము ఇవ్వకపోగా ఇంకొక సమస్యను కొని తెచ్చుకున్న పరిస్థితి వస్తుంది. అలా కాకుండా మూడవ వ్యక్తి మన కుటుంబంలో ఎవరు ఉండాలి అని అంటే ఆ దేవదేవుడు మనలో ఉన్నప్పుడు, మన కుటుంబంలో ఉన్నప్పుడు శాంతి, సమాధానం వస్తుంది.
జకర్యా ఎలిజబెత్ ఇద్దరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ఉన్నారు. అందుని బట్టి వారిలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటి అని అంటే ఐకమత్యము. యూనిటీ ఈజ్ పవర్. సో వారిద్దరిలో కూడా ఐకమత్యం మనకు కనిపిస్తుంది. రెండవది నీతిమత్వము కనిపిస్తుంది. అక్కడే మొదటి అధ్యాయం 6వ వచనము 2వ భాగంలో మనం చూస్తే సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనొచ్చు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చదవండి. సకలమైన ఆజ్ఞల చొప్పున, ఇన్ ఆల్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్, సకలమైన ఆజ్ఞల చొప్పున దేవుడు చెప్పినటువంటి మాటలని సంపూర్ణంగా అవలంబించేటువంటి దంపతులు, దేవుడు చెప్పినటువంటి ధర్మశాస్త్ర విధి విధానాలని సంపూర్ణంగా ఆచరించేటువంటి వ్యక్తులు ఈ యొక్క దంపతులండి. సకలమైనటువంటి ఆజ్ఞలు, దేవుడు ఒక మాట చెప్పాడు అనంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో జరిగి తీరాల్సిందే. ఆ కుటుంబం ఆచరించి తీరాల్సిందే. ఆ కుటుంబంలో ఆచరణలోనికి రావాల్సిందే. దేవుడు ఒక మాట చెప్పాడు అనంటే ఆ మాట మన మంచి కోసమే కదా, మన బాగు కోసమే కదా, మన ఉన్నతి కోసమే కదా, మనము బాగుపడటం కోసమే కదా దేవుడు ఒక మాట చెప్తాడు అని చెప్పి వీరిద్దరూ కూడా కలిసికట్టుగా ఉంటూ సకలమైన ఆజ్ఞల చొప్పున, ఇన్ ఎవ్రీ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ దే ఫాలోడ్ హిమ్. దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మినటువంటి కుటుంబం, దేవుణ్ణి సంపూర్ణంగా ఆరాధిస్తున్నటువంటి కుటుంబం, దేవుని యొక్క ఆజ్ఞలని పాటిస్తున్నటువంటి కుటుంబము. ఈ కుటుంబం అద్భుతమైన కుటుంబం కాదా? ఆదర్శవంతమైనటువంటి కుటుంబం కాదా? ఈ కుటుంబము కలిసికట్టుగా ఉన్నప్పటికీ, ఈ కుటుంబంలో నీతి ఉన్నప్పటికీ, ఈ కుటుంబంలో సంపూర్ణమైనటువంటి దైవిక ప్రసన్నత ఉన్నప్పటికీ, దైవిక ఆరాధన ఉన్నప్పటికీ, సకలమైన ఆజ్ఞల చొప్పున సంపూర్ణంగా దేవుని యొక్క అడుగు జాడలలో ముందుకు సాగుతూ ఉన్నప్పటికీ కూడా ఈ కుటుంబంలో లోటు ఎవరూ కూడా తీర్చలేకపోయారు, ఎవరూ కూడా పోడ్చలేకపోయారు. అదేంటండి? ఈ కుటుంబం అద్భుతమైన కుటుంబం కదా, ఈ కుటుంబం అద్భుతమైన ఆదర్శవంతమైన కుటుంబం కదా, సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నటువంటి కుటుంబం కదా, ఎందుకు ఉండాలండి ఆ కుటుంబంలో లోటు? దేవుణ్ణి విడిచి, దేవుణ్ణి మరిచి, లోకానుసారంగా తిరుగుతున్నటువంటి వ్యక్తులకి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉంటే, సకలమైన ఆజ్ఞల చొప్పున నడుస్తూ ఉన్నప్పటికీ నీతిమంతంగా, నీతి కార్యాల ద్వారా తమ జీవితాల్లో దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నప్పటికీ కూడా వారి కుటుంబంలో తీరని వేదన, తీరని దుఃఖము, ఆ దుఃఖాన్ని తీర్చగలిగేవారు, పోడ్చగలిగేవారు ఈ ప్రపంచంలో ఎవరూ కూడా కనిపించలేదు. అయినప్పటికీ కూడా మాకు పిల్లలు లేరు, మాకు పిల్లలు పుట్టడం లేదు, మా చుట్టుపక్కల వారు మమ్మల్ని అవమానిస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, మా చుట్టుపక్కల వారి ముందు మేము తల దించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. దేవుని అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం, సకలమైనటువంటి క్రియలు చేస్తూ ఉన్నాం, కానీ ఏంటి మాకు ఈ పరిస్థితి? ప్రజలు మమ్మల్ని అడుగుతుంటే వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకు మా జీవితంలో దేవుడు పిల్లలని ఇంకా అనుగ్రహించలేదు అని చెప్పి వారు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళలేదండి, దేవుణ్ణి పక్కన పెట్టలేదండి, దేవునికి ఎదురు తిరగలేదు, దేవునికి ఎదురు చెప్పలేదు. దైవ కార్యాలలోనే వారు ముందుకు సాగారు తప్ప ఏనాడు కూడా దేవుణ్ణి ప్రశ్నించలేదు. అది నిజమైనటువంటి క్రైస్తవుడి యొక్క లక్షణంగా ఉండాల్సింది. కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఏం చేశాడు నాకు దేవుడు అని ప్రశ్నిస్తున్నారు. మనకు చేసినటువంటి మేళ్ళని మనం మర్చిపోయి చాలాసార్లు దేవునికి తిరుగు బావుట ఎగరవేస్తున్నటువంటి పరిస్థితులు మనకి చాలాసార్లు మనం చూస్తాం మన జీవితాల్లో. కానీ వీరి జీవితంలో తీరని లోటు ఉన్నప్పటికీ కూడా దే కంటిన్యూడ్ టు ఫాలో గాడ్. దేవుణ్ణి సంపూర్ణంగా వారు ఆరాధించడానికి, సంపూర్ణంగా దేవుని అడుగు జాడల్లో వారు ముందుకు వెళ్ళడానికే నిర్ణయం తీసుకున్నారు. కానీ మాకు ఉన్నటువంటి లోటును బట్టి దేవుణ్ణి విడిచిపెట్టడానికి వీల్లేదు, దేవుణ్ణి వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. దేవుడు ఇస్తాడో ఇవ్వడో ఆయన ఇష్టం అన్న రీతిగా సకలమైన ఆజ్ఞల చొప్పున వారు నడుచుకుంటూ దేవుణ్ణి వెంబడిస్తూ దేవుడే మాకు శరణ్యం, దేవుడే మాకు దిక్కు అని ముందుకు సాగుతూనే ఉన్నారండి. పిల్లలైతే పుట్టడం లేదండి, వృద్ధులైపోయారండి, వయసు అయిపోయిందండి, వయసు గతించిపోయిందండి, ఇద్దరి శరీరాల్లో కూడా బలహీనత ఆవహించిందండి. వయసు మీరుతున్న కొద్దీ రకరకాల రోగాలు వస్తూ ఉన్నాయి, రకరకాల
అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, బలహీనతలు వస్తున్నాయి, కానీ పిల్లలైతే పుట్టడం లేదండి. ఆ పరిస్థితులలో జకర్యా యాజక ధర్మము నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులలో ఒక రోజున దూత వచ్చి చెప్పింది, జకర్యా, నీ యొక్క మొరలు, నీ ప్రార్థన విన్నపములు దేవుడికి చేరి ఉన్నాయి, నీకు ఒక కుమారుడు జన్మించబోతున్నాడు అని చెప్పి జకర్యాకు దూత తెలియజేసింది. ఆశ్చర్యం, అద్భుతం. ఒక ముసలి వయసులో ఉన్నటువంటి వ్యక్తి, ఎవరైనా చూస్తే తాతయ్య అని పిలిచేటువంటి వయసు ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఈ మాటలు దూత చెప్పినప్పుడు జకర్యా సంపూర్ణంగా విశ్వసించలేదు. ఇదేంటిది, వయసు అయిపోయినటువంటి నాకు పిల్లలు పుట్టడం ఎలా సాధ్యము అని చెప్పి బహుశా జకర్యా కొంత అనుమానపడ్డాడు, కొంత అవిశ్వాసము చూపించాడు. ఆ సందర్భంలో జకర్యా మూగవాడు కావడము, యోహాను పుట్టు వరకు, యోహాను యొక్క పేరు పెట్టు వరకు జకర్యా యొక్క నోరు పని చేయకపోవటం మనము ఆ తదుపరి వచనాల్లో మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అనంటే, మనము దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు, దేవుని యొక్క కార్యాలలో ముందుకు సాగుతున్నప్పుడు బహుశా కొన్నిసార్లు అద్భుతాలు జరగవచ్చు, జరగకపోవచ్చు. దేవుణ్ణి మనం వెంబడించేది కేవలం అద్భుతాల కోసం మాత్రమే కాదు. ఖచ్చితంగా దేవుణ్ణి మనం వెంబడించేది దైవ కార్యాలు ప్రపంచంలో నెరవేరబడటం కోసం. దేవుణ్ణి మనం వెంబడించేది శారీరక కార్యాల కోసం కాదు. దేవుణ్ణి మనం వెంబడించేది అప్పుల బాధలు తీరతాయనో, లేకపోతే దేవుణ్ణి మనం వెంబడించేది ఇల్లు కట్టుకోవడానికో, లేకపోతే పేరు ప్రఖ్యాతుల కోసమో, అందచందాల కోసమో, లేకపోతే మంచి దేహదారుఢ్యం కోసమో, శరీర సంబంధమైన అస్వస్థతలు తీర్చబడటం కోసమో కాదండి దేవుణ్ణి వెంబడించాల్సింది. దేవుణ్ణి ఎందుకు వెంబడించాలి అనంటే, శరీర కార్యాల కంటే ఉన్నతమైనటువంటి ఆత్మ కార్యాలు మన జీవితంలో సిద్ధించటం కోసం దేవుణ్ణి మనం వెంబడిస్తున్నాం. చనిపోయిన తర్వాత ఆత్మ దేవుని దగ్గరికి చేరాలి అనేటువంటి ఉన్నతమైన లక్ష్యం కోసం, కర్తవ్యం కోసం మనం దేవుణ్ణి వెంబడిస్తున్నాం తప్ప శరీర కార్యాల కోసం కాదు మనం దేవుణ్ణి వెంబడించేది. తాత్కాలికమైన శరీరం ఏదో ఒక రోజు చచ్చిపోవాల్సిందే. తాత్కాలికమైన శరీరం ఏదో ఒక రోజున మట్టిలో పూడ్చివేయబడాల్సిందే. అందును బట్టి ఈ శరీర స్వస్థతల కోసం, శరీర ఆరోగ్యం కోసం దేవుణ్ణి వెంబడిస్తే దానివల్ల ప్రయోజనం శూన్యం. ఆ సమయంలో ఒకవేళ అద్భుతాలు జరగకపోతే దేవుణ్ణి విడిచిపెట్టి వెనక్కి వచ్చేస్తావు. అలా కాకుండా శరీర అద్భుతాలు జరిగినా జరగకపోయినా నాకు దేవుడే శరణ్యం అని అనుకుంటున్నారు. చూసారా ఈ అద్భుతమైన దంపతులు జకర్యా, ఎలిజబెత్ ఆ విధంగా ముందుకు సాగినప్పుడు, ఓపిక పట్టినప్పుడు, సహనం వహించినప్పుడు, ధర్మ కార్యాలు ఆచరిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క అడుగుజాడల్లో ముందుకు సాగుతున్నప్పుడు ఒక విశ్వాసి జీవితంలో ఖచ్చితంగా దేవుడు తగిన సమయంలో, తన సమయంలో అద్భుతము చేస్తాడు. దాంట్లో నో డౌట్. God will do miracles in his time. ఆయనకు వయసుతో సంబంధం లేదు, శరీరంతో సంబంధం లేదు, శరీర రోగాలతో, అస్వస్థతలతో, బలహీనతలతో సంబంధం లేదు. దేవుని కార్యాలు జరగాలి అనంటే ఆయన తలుచుకుంటే అసాధ్యములను ఆయన సుసాధ్యం చేస్తారు. అసామాన్యమైన కార్యములు అని మనం అనుకుంటాము, ఆయన ఈజీగా చేసేస్తాడు. ఆయన ఈజీగా ఆ కార్యాలని ఆయన నెరవేర్చడంలో ఆయనకు మించినటువంటి వారు ఎవరూ కూడా లేరు. ఈ జకర్యా, ఎలిజబెత్ జీవితంలో మనం చూస్తాం అదే. ఐకమత్యాన్ని మనం చూసాం, నీతిమత్వమును మనం చూసాం. ఆ తదుపరి వారిలో ఉన్నటువంటి మంచి లక్షణములను బట్టి దేవుడు తగిన సమయంలో ప్రపంచమే నివ్వెరపోయే రీతిగా ఒక వృద్ధ దంపతులకి యోహాను అనబడేటువంటి కుమారుడిని దేవుడిచ్చాడు. బహుశా వారు యుక్త వయసులో ఉన్నప్పుడే పిల్లల్ని కని ఉంటే మనం ఈ రోజున వారి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సామాన్యమైనటువంటి విషయమే కదా, సాధారణమైనటువంటి విషయమే కదా, పెళ్లి చేసుకున్నారు, పిల్లలు పుట్టారు, దట్స్ ఓకే అని చెప్పి చాలామంది పట్టించుకోరు. కానీ వృద్ధ దంపతులని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ వృద్ధ దంపతుల ద్వారా యోహానుని దేవుడిచ్చాడు. కాబట్టే ఈ రోజున జకర్యా, ఎలిజబెత్ని గురించి ఇంత గొప్పగా మనం చెప్పుకోగలుగుతున్నాం. కారణం అసాధారణం, అసామాన్యం, అనిర్వచనీయం, అద్భుతం, ఆశ్చర్యం, అనన్య సామాన్యం,
వృద్ధ దంపతులకు పిల్లలు పుట్టడం అసాధ్యం. అసాధ్యమైన కార్యమును దేవుడు సుసాధ్యం చేశాడు. కాబట్టే ఈ రోజున అద్భుతమైన కుమారుణ్ణి యోహానుని దేవుడు ఈ వృద్ధ దంపతులకు ఇచ్చి, ఆ యోహాను యేసు ప్రభువారి యొక్క మార్గమును సుగమం చేయడం, యేసు ప్రభువారి యొక్క మార్గమును ఆయన సిద్ధపరచటము, యేసు ప్రభువారి కంటే ముందుగా 6 నెలల ముందుగానే యోహాను ఈ లోకంలో అసామాన్యమైన రీతిలో జన్మించి యేసు ప్రభువారి యొక్క రాకడను గురించి, ఆయన యొక్క ఈ లోకంలోనికి ఆయన రావడానికి ఉద్దేశాన్ని గురించి ప్రజలందరికీ చాటి చెప్పటం, ఇదంతా కూడా అద్భుతం. ఒక ఉద్దేశం ప్రకారం, చిత్తం ప్రకారం, దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పం ప్రకారం జరిగినటువంటి క్రియలండి ఇవన్నీ కూడా. ఏం నేర్చుకుంటున్నాం మనం జకర్యా ఎలిజబెత్ జీవితాల్లో నుంచి? ఐకమత్యాన్ని మనం చూస్తాం, నీతిమత్వమును మనం చూస్తాం, అలాగే అద్భుత ఆశ్చర్య కార్యాలు వారి జీవితంలో మనం చూస్తాం. ఈ విధంగా మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు కొన్ని సమస్యలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. అంత మాత్రం చేత దేవుణ్ణి విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు తగిన సమయం ముందు అద్భుతాలు ఆయన చేయబోతున్నాడు. విశ్వసించండి, నమ్మండి. ఆ అద్భుతం అసాధారణంగా ఉండబోతుంది. అసాధారణమైనటువంటి అద్భుతం ద్వారా ప్రపంచం నివ్వెరపోబోతుంది. ఈ విషయాన్ని నమ్మి విశ్వసించి ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఐకమత్యంతో ముందుకు సాగుతాం. సకలమైన ఆజ్ఞలను మనం పాటించే వ్యక్తులుగా ముందుకు సాగుదాం. ఆశ్చర్య కార్యాన్ని, అద్భుత కార్యాన్ని మనం దేవుని దగ్గర పొందుకొని సంతోషంగా ఈ క్రిస్మస్ సీజన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్.